వరంగల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మైబాద్ వరంగల్ జిల్లా కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలనేది మేము నిర్ణయించుకున్నాం. మంచి మెజార్టీతో గెలిపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు కూడా మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి వస్తామనేదే మాకు మతలో చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు రాక సందర్భంలోనే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుందాం అనుకున్నాం, తర్వాత నిర్ణయించుకున్నాం. ఇది ఈ సందర్భం కాదు, మళ్ళొకసారి నియోజకవర్గ వైజ్గా ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మొత్తం కాంగ్రెస్ పార్టీని కూడా చేర్పించుకొని వరంగల్ జిల్లా వన్ సైడ్ ఎన్నికలు, పూర్వ జిల్లా వరంగల్ జిల్లా వన్ సైడ్ ఎన్నికలు తీసుకురావాలనేదే మా ఆలోచన. ఒకటే, మేము కేసీఆర్ గారిని కేంద్రంలో చక్రం తిప్పాలి. ఇలా మోడీ గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. రేపు ప్రాంతీయ పార్టీలే పెద్ద పీటేసే పరిస్థితి ఉన్నది. ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ గారు నాయకత్వం వహిస్తున్నారు. రేపు కేంద్రంలో కేసీఆర్ గారు చెప్పిన వాళ్ళే ప్రధానమంత్రి కాబోతున్నారు. 16 సీట్లు తెలంగాణలో గెలిపించి కేసీఆర్ గారిని ఢిల్లీలో చక్రం తిప్పించి కేసీఆర్ గారు చెప్పిన వాళ్ళే ప్రధానమంత్రి కావాలనేదే ఇలా తెలంగాణ ప్రజలు పట్టుదలతో ఉన్నారు. దాని ధ్యేయంగానే ఇవాళ వరంగల్ జిల్లాకు రావటం జరుగుతున్నది. మేము పెద్ద ఎత్తున స్వాగతం చెప్పి రేపు పార్లమెంట్ సీట్లు 2 గెలిపించి వరంగల్ జిల్లాను ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ వరంగల్ జిల్లాను కూడా డెవలప్మెంట్ చేయాలనేది ఆలోచన. ప్రజల లోపల పూర్తి విశ్వాసం వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో పనిచేశారు 4 ఏళ్ళు. రేపు ఆయన నాయకత్వంలో ఎస్ఆర్ఎస్పీలు బాగుపడతాయి, నీళ్ళు వస్తాయి, దేవాదుల మొత్తం నీళ్ళు వస్తాయి, వరంగల్ రింగ్ రోడ్ అవుతుంది, టెక్స్టైల్ పార్క్ అవుతుంది, వరంగల్ డెవలప్మెంట్ అవుతుంది. ఆయన నాయకత్వంలో మళ్ళీ చేసుకోవాలనేది తెలంగాణలో వరంగల్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి బహుమతిగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది.